హలో అండి, వెల్కమ్ టు విజితీడ కిచెన్. ఈరోజు చికెన్ చుక్కకూర ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. మీరు ఎప్పుడైనా చేస్తే కనుక స్కిప్ చేయండి, లేకుంటే మాత్రం ఒకసారి చూడండి. సింపుల్గా ఈజీగా 2 మినిట్స్లో చేసుకోవచ్చండి. ఒక ప్యాన్లోని ముందుగా ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ కూడా వేసుకొని అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగే వరకు వేయించుకోవాలి. వేయించిన తర్వాత మీరు చికెన్ తీసుకొని ఒక అరకిలో వరకు నేను తీసుకున్నాను. చికెన్ని వేసుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. వేయించిన తర్వాత దీంట్లో కొంచెం సాల్టు, కారం, పసుపు 3 కూడా వేసుకొని కొంచెం బాగా వేయించుకోవాలండి. కొంచెం ఆయిల్లో ఉన్న వాటర్ అంతా వస్తుంది కదా చికెన్లోది, అదంతా ఎవాపరేట్ అయిపోయే వరకు కూడా వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత చికెన్ మసాలా, గరం మసాలా ఇవి 2 కూడా పౌడర్స్ వేసుకున్నాను నేను. మీరు మీ ఇంట్లో చేసుకున్న పొడి ఉన్నా సరే వేసుకోండి. లాస్ట్గా దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి, ఎందుకంటే పచ్చివాసన వస్తుంది కదా. ఈ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈలోగా మనం తీసుకున్న చుక్కకూరని కొంచెం బాగా నీళ్ళల్లో కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలన్నమాట. ఇది మసాలా పొడి వేసుకునే స్టేజ్ అండి. ఇది మీరు ముందైనా వేసుకోవచ్చు, లేదా లాస్ట్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఈ చికెన్ని మాత్రం ముందుగా వాటర్ వేసి ఉడికించుకోవాలండి. చుక్కకూర పులుపు కాబట్టి ముందే వేస్తే చికెన్ ఉడకదు. సో ముందుగా నీళ్లు వేసుకొని ఒక 2 విజిల్స్ వేయించుకోండి. మీ చికెన్ బట్టి ఒక విజిల్ కానీ, లేదంటే ఉడకని చికెన్, ముద్ర చికెన్ తెచ్చుకుంటే ఒక 5-6 విజిల్స్ వేయించుకోండి. ఈ చికెన్ బాగా ఉడికింది అనుకున్న తర్వాత మాత్రమే మీరు విజిల్ అయిపోయిన తర్వాత బాగా ప్రెజర్ తీసిన తర్వాత అప్పుడు ఈ చికెన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని నీళ్లు కూడా ఉంచుకోవాలండి. కొంచెం నీళ్లు కూడా ఉండాలి, ఎందుకంటే మనం ఇందులోనే ఆకుకూర అనేది వేస్తాం కాబట్టి మళ్ళీ అడుగు పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఇది నీళ్లు ఉండిన తర్వాత చికెన్ ఉడికిందన్న తర్వాత మాత్రమే మీరు చుక్కకూరని యాడ్ చేసుకొని ఒకసారి కింద నుంచి పైకి బాగా కలుపుకొని ఒక్క టమాటా ముక్కను కట్ చేసుకొని వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు వేగనిచ్చి మళ్ళీ మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి, ఎందుకంటే చుక్కకూర తొందరగా మెల్ట్ అయిపోతుంది కదా. ఇలా టైం పడుతుంది, అడుగు పడుతుంది అనుకున్నప్పుడు మనం ఒక విజిల్ వేయించేసుకుంటే ఈజీగా క్యారేజెస్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇలా తయారైన తర్వాత మనం వాటర్ చూసుకోవాలి. లాస్ట్ని వాటర్ చెక్ చేసుకొని కన్సిస్టెన్సీ చిక్కబడిపోతుంది అనుకున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. లేదు నీళ్ళు ఎక్కువ ఉన్నాయి అనుకుంటే మనం ఒకసారి స్టవ్ మీద పెట్టుకొని అవన్నీ దగ్గరికి అయ్యే వరకు కూడా ఉంచుకోవాలి. నాకైతే ఎక్కువ గ్రేవ్ అనిపించింది, అందుకే నేను మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని 2 నిమిషాలు వేయించుకునేలాగా దగ్గరికి ఉడికించుకున్నాను అనమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ చుక్కకూర మీ చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, దేనిలోకైనా సరే చాలా చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడైనా వండకపోతే ఒకసారి వండి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. ఫర్ వాచింగ్.